F-35 ఫైటర్ జెట్స్ వార్తల్లో ఉన్నాయి. ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ అన్నమాట ఇవి. అండ్ చాలా రేర్‌గా దేశాల దగ్గర 5th జనరేషన్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ ఉంటాయి. ఉదాహరణకి చైనా దగ్గర J-35, J-20, రష్యా దగ్గర Su-57 ఇలా. అమెరికాది F-35 అన్నమాట. అయితే రీసెంట్‌గా F-35 ఫైటర్ జెట్స్ చాలా వార్తల్లో ఉన్నాయి. నిన్న కూడా మనం చూస్తే గనక అమెరికాలోని కాలిఫోర్నియాలో లెమోర్ బేస్ దగ్గర ఈ F-35 ఫైటర్ జెట్ ఒకటి క్రాష్ అయింది. అసలు అమెరికాలో ఈ ఫైటర్ జెట్స్ మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ అని చెప్పొచ్చు. మోస్ట్ ఎక్స్‌పోర్టెడ్ ఇతర దేశాలకు అమ్మిన ఫైటర్ జెట్స్ కూడా ఇవే అని చెప్పొచ్చనమాట. చాలా నాటో దేశాలు కూడా ఈ F-35s వాడుతున్నాయి. ఒక గంట F-35 ఫైటర్ జెట్ ఆపరేట్ చేయాలంటే దాదాపు $44,000 ఖర్చవుద్ది. మనం అమెరికాలో ఈ ఫైటర్ జెట్స్ అన్నీ కూడా ఎలా మొదలయ్యాయి? వీటి యొక్క తయారీ ఒకసారి చూసుకుంటే గనక F-15, F-16 ఫైటర్ జెట్స్ అనేవి మొదట్లో తయారు చేసేవాళ్ళు. అవి ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ పనికొచ్చాయన్నమాట. ఆ తర్వాత F-18 ఫైటర్ జెట్స్ కనుక మనం చూస్తే అవి నేవల్ ఆపరేషన్స్‌కి వాడతారనమాట. సో, F-15, F-16, F-18 ఇవన్నీ కూడా 4th జనరేషన్ ఫైటర్ జెట్స్ అని చెప్పొచ్చనమాట. తర్వాత అమెరికాలో ఉన్న ఆర్మర్డ్ ఫోర్సెస్ అన్నీ కూడా జాయింట్ స్ట్రైక్ ఫైటర్ జెట్స్‌ని తయారు చేయాలని చెప్పి ఆలోచించాయి. అంటే ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవల్ కావచ్చు, మెరైన్ ఆపరేషన్స్‌కి అన్నిటికీ పనికొచ్చే విధంగా జాయింట్ ఫైటర్ జెట్స్ తయారు చేసే దిశగా అవి ముందుకెళ్ళాయన్నమాట. ఆ టైంలో ఫైటర్ జెట్స్ తయారు చేయమని చెప్పి ఈ లాక్హీడ్ మార్టిన్ అనే కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చాయన్నమాట. అమెరికా మాత్రమే కాదు, నాటో దళాలు వాడే విధంగా ఈ ఫైటర్ జెట్స్ తయారు చేయాలని చెప్పి అప్పట్లో అనుకున్నారు. అదే విధంగా ముందుకెళ్లారనమాట. అయితే ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే F-35 ఫైటర్ జెట్స్ ఖర్చు ఉందో ఆ ఖర్చంతా కూడా అమెరికా మాత్రమే కాదు, నాటో కంట్రీస్ కూడా భరిస్తాయని చెప్పి అప్పుడు అనుకున్నారు. ఆ విధంగా F-35 ఫైటర్ జెట్స్‌ని తయారు చేశారనమాట. F-35లో F-35A ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాడతారు. F-35B అనేది మెరైన్ యాస్ వెల్ యాస్ నేవీ వాళ్ళు వాడతారు. F-35C అనేది నేవల్ ఆపరేషన్స్ కోసం వాడతారనమాట. అయితే F-35 ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి చాలా నెగెటివ్ పేరు తెచ్చుకున్నాయి. మెయిన్‌గా చాలా క్రాషెస్ అయ్యాయన్నమాట F-35. ఎంత క్రాషెస్ అయ్యాయంటే దాదాపు మనం చూస్తే గనక ఈ చరిత్రలో 13 క్రాషెస్ కనిపించాయంట. ఒక్కొక్క F-35 జెట్ తయారు చేయాలంటే $100 మిలియన్ నుంచి $110 మిలియన్ ఖర్చవుతది. అమెరికాలో, జపాన్‌లో, యూకేలో, ఇతర నాటో కంట్రీస్‌లో ఇవి ఉన్నాయి. కానీ వీటి ఎక్కువ కాస్ట్ చాలా విపరీతం, ఖర్చు చాలా విపరీతం, టెక్నాలజీ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. కానీ ఇవి ఎక్కువ బ్రేక్ డౌన్స్ అవుతున్నాయి, క్రాషెస్ అవుతున్నాయి. రీసెంట్‌గా కూడా ఒక F-35 ఫైటర్ జెట్ అనేది అరేబియన్ సీ దగ్గర బ్రేక్ డౌన్ అవుతే దాన్ని తీసుకొచ్చి కేరళలోని హ్యాంగర్‌లో పెట్టారన్నమాట. సో, ఆ తర్వాత ఇప్పుడే దాన్ని తీసుకెళ్ళినట్లు వార్తలొస్తున్నాయి. రీసెంట్‌గా కూడా F-35 క్రాష్ అయిన సందర్భాలు మనం చూసాం. చాలా సందర్భాల్లో పైలట్లు కూడా వాళ్ళ జీవితాలు కోల్పోయారు. 2019లో F-35 క్రాష్ ఒకటి జపాన్‌లో జరిగితే పైలట్ బాడీ దొరకడానికి కూడా నెల కాలం పట్టిందన్నమాట. రీసెంట్‌గా కాలిఫోర్నియా, అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని లెమోర్ బేస్ దగ్గర క్రాష్ అయితే పైలట్ లాస్ట్ మినిట్‌లో ఎజెక్ట్ అయ్యి జస్ట్ క్రాష్‌కి ముందు బయటకొచ్చేసాడు. కానీ ఒక్కసారి క్రాష్‌కి ముందు పైలట్ ఫైటర్ జెట్‌లోంచి బయటకి దూకేసినా, దానిలోంచి బయటకొచ్చినా, ఎజెక్ట్ అయినా సరే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదంటే వాళ్ళ బ్యాక్ బోన్ వెన్నెముక ఎంత డ్యామేజ్ అవుద్దంటే వాళ్ళు మళ్ళా పైలట్‌గా పనిచేయలేరన్నమాట ఆ పరిస్థితిలో. ఈ పరిస్థితులన్నీ ఇలా ఉంటే మన ప్రధాని గారు అమెరికాకెళ్ళినప్పుడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మనల్ని F-35 కొనుక్కోమని చెప్పి ఒత్తిడి పెట్టారన్నమాట. అది కొనుక్కోలేదని కోపం కూడా వచ్చింది వాళ్ళకి. అయితే F-35లు ఎక్కడ పడితే అక్కడ క్రాష్ అవుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ బ్రేక్ డౌన్ అవుతున్నాయి. అవి గనక కొనుక్కుంటే ఇండియా కూడా ఇబ్బందులు పడుద్దన్నమాట.